కాదండి, అగ్ని పరీక్షలో నవదీప్ గారు నన్ను టెస్ట్ చేశారు అన్నారు. ఆయన టెస్ట్ చేసిన దానికి తప్పు లేదా అనుకుందాం అనుకో. నేనేం చేశానంటే, ఉప్పల్ బాలను ఇలా తిట్టినా ఇలా చేసినా తట్టుకోగలుగుతాడా, అంతమంది హౌజులో ఉండగలుగుతాడా అన్నందుకు జడ్జెస్ నేను ఉల్టా అడగలేక కాదు, మాట్లాడడానికి శాతగాక కాదు, పోని ఒక భాగం అనుకో. వాళ్ళు అడిగింది టెస్ట్ చేస్తున్నారు అనుకున్నాను, నేను కూడా టెస్ట్ చేశాను. ఉప్పల్ బాల్ ఇలా అన్న కూడా తట్టుకున్నాడు స్టేజ్ పైన, ఎంతో మంది చూసేసు, రేపు కూడా ఎవరేమన్నా కూడా అక్కడ ఉండగలుగుతాడు హౌస్లో అన్నట్లు నేను టింట్గా ఆలోచించి నేను సైలెంట్గా ఉండిపోయాను, మాట్లాడడానికి శాతగాక కాదు. ఇంకో విషయం, అభిజిత్ నాకు గ్రీన్ లేపుతుంటే బిందు మాధురు నవదీప్ గారు ఇయ్యొద్దు గ్రెడ్ లేపని ఎందుకు చెప్పారండి? ఆయన ఏమన్నాడు, యువర్ జెన్యునిటీ నాకు నచ్చింది పాలన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? అన్నప్పుడు గ్రీన్ లేపని రెడ్ లేపని ఎందుకు చెప్పారు? పోనీ ఇలా అయిపోయింది, మిగతాది ఆయనతో సంబంధం. నేను రెండో రౌండ్లోనన్నా నా టాలెంట్ ఎందుకు నిరూపించుకునేవాడినేమో, ఎందుకు అవకాశం లేకపోయింది? కాదండి, అగ్ని పరీక్షలో నవదీప్ గారు నన్ను టెస్ట్ చేశారు అన్నారు. ఆయన టెస్ట్ చేసిన దానికి తప్పు లేదా అనుకుందాం అనుకో. నేనేం చేశానంటే, ఉప్పల్ బాలను ఇలా తిట్టినా ఇలా చేసినా తట్టుకోగలుగుతాడా, అంతమంది హౌజులో ఉండగలుగుతాడా అన్నందుకు జడ్జెస్ నేను ఉల్టా అడగలేక కాదు, మాట్లాడడానికి శాతగాక కాదు, పోని ఒక భాగం అనుకో. వాళ్ళు అడిగింది టెస్ట్ చేస్తున్నారు అనుకున్నాను, నేను కూడా టెస్ట్ చేశాను. ఉప్పల్ బాల్ ఇలా అన్న కూడా తట్టుకున్నాడు స్టేజ్ పైన, ఎంతో మంది చూసేసు, రేపు కూడా ఎవరేమన్నా కూడా అక్కడ ఉండగలుగుతాడు హౌస్లో అన్నట్లు నేను టింట్గా ఆలోచించి నేను సైలెంట్గా ఉండిపోయాను, మాట్లాడడానికి శాతగాక కాదు. ఇంకో విషయం, అభిజిత్ నాకు గ్రీన్ లేపుతుంటే బిందు మాధురు నవదీప్ గారు ఇయ్యొద్దు గ్రెడ్ లేపని ఎందుకు చెప్పారండి? ఆయన ఏమన్నాడు, యువర్ జెన్యునిటీ నాకు నచ్చింది పాలన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? అన్నప్పుడు గ్రీన్ లేపని రెడ్ లేపని ఎందుకు చెప్పారు? పోనీ ఇలా అయిపోయింది, మిగతాది ఆయనతో సంబంధం. నేను రెండో రౌండ్లోనన్నా నా టాలెంట్ ఎందుకు నిరూపించుకునేవాడినేమో, ఎందుకు అవకాశం లేకపోయింది?